హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అటుకులు పులిహార లేదంటే పోహ అంటారు కదా, అలాగా చేస్తానండి. ఒక టిఫిన్ కింద తీసుకుంటే చాలా బాగుంటుంది. అయితే బ్రేక్ఫాస్ట్ లేదంటే లైట్గా డిన్నరు. దానికి చూడండి, ఇలా బాణీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, అలాగే శనగ పలుకులు, కరివేపాకు, పోపండి. కొద్దిగా నచ్చితే ఆవాలు కూడా వేసుకోవచ్చండి, నేను వెయ్యలేదు. ఇంకా ఏమేమి వేస్తానో చూడండి: పసుపు, ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప అన్నీ వేస్తానండి. చాలా కమ్మగా ఉంటుంది, ఇలాగే ట్రై చేయండి. ఆ మధ్య నేను ఉగ్గాని అని చేశాను, రాయలసీమ డిష్. దానిలో ఒక పౌడర్ వాడానండి. ఆ పౌడర్ కూడా దీనికి వాడుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ పోహ. అలాగే రంగుకు రంగు పసుపు, అలాగే ఉప్పు వేసానండి. కొద్దిగా వేగనిచ్చి చెప్పాను కదా, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ వేస్తాను. చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. చెప్పాను కదండి, ఇందులో ఒక పౌడర్ వాడతానని చెప్పి డ్రై ఫ్రూట్స్ వాడి చేశానండి ఈ పౌడర్. ఇది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ట్రై చేయండి. అంటే మెయిన్ ఈ పౌడర్ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఈ పౌడర్ చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ చాలా ఈజీ డిష్ అండి. బ్యాచిలర్స్ లేదంటే మనం స్పీడ్గా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి కొంచెం అలసిపోయి ఉంటే కనుక ఈ టిఫిన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, అగో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, బంగాళదుంప అన్నీ వేసానండి. ఇవన్నీ ఒకసారి కలుపుకుని ఒక 5 minutes మూత పెట్టుకుంటే ఉల్లిపాయ, టమాటా పచ్చివాసన పోయిన తర్వాత అటుకులు, ఆ పౌడర్, అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. చూడండి, ఇలా 5 minutes మూత పెట్టుకుని ఉల్లిపాయ, టమాటా పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి. ఈ అటుకులతో ఇంకోలా కూడా చేసుకోవచ్చండి. అంటే పోపు వేసుకుని చూడండి, మనం పులిహార చేసుకుంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ, టమాటా, దుంప అవాయిడ్ చేసి కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను చేసినప్పుడు ఫర్దర్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తానండి. ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇక అటుకులు మనం చేసుకుంటాం అనుకున్న ముందు 10 నిమిషాల ముందండి ఒక్కసారి కడుక్కుని ఉంచుకుంటే మెత్తగా అవుతాయండి. అటుకులు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఇలా మెత్తగా అవడానికి. చూడండి, పోపు అంతా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందాక కడిగి ఉంచుకున్న అటుకులండి, అటుకులన్నీ వేసుకుని శుభ్రంగా కలిపేసుకుంటే మంచి పోహ తయారవుతుందండి. చాలా కమ్మగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. ఇదంతా శుభ్రంగా కలుపుకోవాలండి. అప్పుడు ఆ పౌడరు, నిమ్మరసం వేద్దాం. అండి, మనం పచ్చిమిరపకాయ తీసుకున్నాం కదా, ఫ్లేవర్ పడడం కోసం జస్ట్ కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేస్తే సరిపోతుందండి. చేసి మూత పెట్టుకుంటే అటుకులు ఒక్క 5 నిమిషాలు మగ్గాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో, కలరే కాదండి, రుచి కూడా చాలా కమ్మగా ఉంటుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయండి అటుకులతో కలుపుకుంటే. అలాగే చెప్పాను కదండి, కొద్దిగా నిమ్మరసం మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి నిమ్మకాయ యాడ్ చేసుకుంటే కమ్మగా ఉంటుంది. చూడండి, చివరిగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకుని మనం మొత్తం కలుపుకోవాలండి. ఇది కూడా మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి పౌడర్ యాడ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. నిమ్మరసం ఇది ఏదైనా సాల్ట్, కారం, ఇంకా కారం కావాలంటే ఆ నూనె వేయించినప్పుడే కొంచెం ఎర్రకారం కూడా వేసుకుంటే బాగుంటుందండి. అంటే పచ్చిమిరపకాయతోనే నేను ఎక్కువ కారం తీసుకోను, అందుకని పచ్చిమిరపకాయతోనే కానిచ్చాను. మీకు నచ్చితే కనుక కొద్దిగా ఎర్రకారం కూడా వేసుకోండి. మీకు కూడా సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్ వాడి ఈ అటుకుల పోహ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పోహ రెడీ అండి, చాలా కమ్మగా కుదిరింది.